హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొంచెం కూడా చేదు లేని కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం. చాలా సింపుల్గా చేయొచ్చు. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోతాం. ముందుగా కాకరకాయలను తీసుకొని దానిపైన ఉన్న పీల్ రిమూవ్ చేసి ఇలా మీడియం సైజులోకి కట్ చేసుకోవాలి. అందులోనే సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయాలి. ఒక 10 మినిట్స్ తర్వాత అందులో ఉన్న వాటర్ మొత్తం పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అందులో ఆవాలు, కట్ చేసిన ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆనియన్స్ని దోరగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక ముందుగా పిండి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేయాలి. అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి బాగా ఫ్రై చేయాలి. కాకరకాయ మెత్తగా ఫ్రై అయ్యే వరకు అప్పుడప్పుడు కలుపుతూ మగ్గించుకోవాలి. అందులోనే పీల్ రిమూవ్ చేసిన గుప్పెడు తెల్లుల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసి ఫ్రై చేయాలి. కాకరకాయ మెత్తగా ఫ్రై అయ్యాక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండుని ఇలా జ్యూస్ లాగా చేసి యాడ్ చేయాలి. అందులోనే తగినంత కారం, ధనియాల పొడి వేసి ఒకసారి మిక్స్ చేసి బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు టేస్ట్ని బ్యాలెన్స్ చేయడానికి కొద్దిగా బెల్లం వేసి బెల్లం కరిగే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, వేడి వేడి కాకరకాయ పులుసు రెడీ అయిపోయింది. ఈ వింటర్ సీజన్లో మస్ట్ ట్రై చేయాల్సిన రెసిపీ. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.